తర్వాత వర్షం వచ్చి పోయింది కదా, ఇప్పుడు యాక్చువల్గా దీనికి మనము బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ తెగులు రాకుండా, మచ్చ తెగులు, ఆకుమచ్చ తెగులు వస్తే కాయకు కూడా మచ్చ వస్తుంది, అది రాకుండా ట్రైకోడెర్మా సూడోమోనాస్ అది ఒకవేళ అటాక్ అయి ఉంటే మనము యాక్చువల్గా ఏం చేసుకుంటామంటే ఇది ఉంటుంది కదా మ్యాజిక్ సల్ఫర్ అని, సో అది స్ప్రే చేసుకుంటాము. బట్ మనకు ఎక్కడ మచ్చ తెగులు అన్నది రాలేదు కాబట్టి, బట్ ప్రివెంటరీగా మనము ట్రైకోడెర్మా సూడోమోనాస్ డ్రిప్లో ఇచ్చుకుంటాము, స్ప్రే చేసుకుంటామండి. ఈ విధంగా తర్వాత ఒకవేళ పురుగు ఎక్కడన్నా కనిపిస్తుంది, అటాక్ అవుతుంది అంటే ఈ స్వీప్ అవుట్ విత్ ద కాంబినేషన్ ఆఫ్ BVM, దాంతో కాంబినేషన్తో NSK కానీ మిక్స్డ్ ఆయిల్ కానీ ఈ విధంగా స్ప్రే చేసుకుంటూ వచ్చాం. ఫ్లవర్ కూడా చూడండి, ఇంత వర్షాలు వచ్చినా కానీ మనకు ఫ్లవర్ అన్నది ఎక్కడ డ్రాప్ అన్నది అవడం లేదు. చూడు, డ్రాప్ కాకుండా మనకు ఏ విధంగా ఫ్లవర్ వస్తుంది. ఇక్కడేమో చిన్న బేబీ ఫ్రూట్ సెట్ అవుతుంది, ఇక్కడ అయ్యింది, ఇక్కడ ఆల్రెడీ ఫ్రూట్ సెట్ అయిన కాయలు, ఈ విధంగా మనకు స్టేజెస్ లాగా ఉన్నది అన్నట్టు. ఇప్పుడంతా ఈ విధంగా ఉంది. ఇదే అండి మనం అంటే ఇంతకుముందు మీకు జస్ట్ బెడ్స్ ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పాం. వీడ్ మ్యాట్ వేసుకున్నాక మొక్కలు కూడా ఈ విధంగా నాటుకున్నాం. నెక్స్ట్ దాంట్లో ఏం చేస్తాను అంటే నెక్స్ట్ బ్యాచ్ లో మేము ఈ యొక్క బెడ్ మీద 2 సైడ్లు 2 rows మొక్కలు నాటాలనుకుంటున్నాం. అది కూడా మీకు చూపిస్తాను తర్వాత. ఇదైతే మనకు బెడ్ 3 feet విడ్త్ అండి. ఈ బెడ్ వెడల్పు 3 feet వెడల్పు, ఒక 1 feet హైట్ ఈ బెడ్. దీనికి బెడ్కు మనకు డిస్టెన్స్ 1.5 feet వదులుకోవడం జరిగింది. సో ఇది అండి స్టేకింగ్ చేసుకొని ఈ చేసుకున్నాక ఫ్లవరింగ్ ఫ్రూట్ సెట్ ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మనకు ఈ స్టేజ్ లో ఉంది మన టొమాటో తోట. థ్యాంక్ యూ.